ఆదిలాబాద్లో భానుడు భగభగమంటున్నాడు. మృగశిర కార్తె ప్రవేశంతో తొలకరి పలకరిస్తుందని ఆశపడిన రైతులకు నిరాశ ఎదురైంది. జూన్ మొదటి పక్షం ముగుస్తూ ఉన్నా వర్షం జాడ లేకపోవడంతో అన్నదాతలు ఉసూరుమంటున్నారు. విత్తనాలు నాటేందుకు సిద్ధమైన తరుణంలో తొలకరి జల్లు కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ లో ఎండలు మండిపోతున్నాయి. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతల పరిస్థితి చూస్తే దాదాపుగా 7 రోజులుగా కూడా ప్రతి రోజు కూడా 42కు పైగా 43 డిగ్రీల వద్ద పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఆదిలాబాద్ లో కనబడుతోంది. ఇటు జూన్ మాసం వచ్చేసినా, అటు మృగశిర కార్తె ప్రవేశించినా కూడా ఇటు ఎండలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. చూస్తున్నాం ఈ ఎండల వల్ల రోడ్లు కూడా చాలా తక్కువ సంఖ్యలో, ఇది ఆదిలాబాద్ బస్ స్టాండ్ కు వెళ్లే ప్రధానమైన రహదారి. మనం చూస్తుంటే కనుక ఈ రహదారిపై వాహనాలు అతి తక్కువ సంఖ్యలో వెళ్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు కూడా దాదాపుగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాబట్టి ఈ యొక్క ఎండలకు అంటే అత్యవసర పనుంటే తప్ప జనాలు బయటికి రావడం లేదు. అలాగే ఒకవేళ ఏదైనా పని మీద బయటకు వస్తే కనుక తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. దాదాపుగా ఎండలో ఉన్నందుకు ఆ నీడ పట్టునే ఉండాలని, బయటికి వెళ్ళేటప్పుడు బయట ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ఓఆర్ఎస్ ద్రావణాన్ని సేవించాలని చెప్పి సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సింది, ఇంటి వద్దనే ఉండాల్సిందిగా సూచిస్తున్నారు. ఎందుకంటే వడగాల్పులు, వేడివేడి వడగాలులు తీవ్రంగా ఉన్నాయి. సో ఈ వడగాల్పుల వల్ల, తర్వాత ఈ యొక్క ఎండ తీవ్రత వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. అటు స్కూళ్లు కూడా మొన్నటి నుంచే సోమవారం నుంచి కూడా స్కూళ్లు కూడా ప్రారంభమయ్యాయి. కానీ ఈ మండుతున్న ఎండలకు పాఠశాలల్లో కూడా విద్యార్థుల సంఖ్య తక్కువగానే కనిపిస్తోంది. అయితే మొత్తం మీద ఇటు రైతులు విషయానికి వస్తే ఎప్పుడు ఈ యొక్క తొలకరి పడుతుందా, తొలకరి పడ్డ తర్వాత పత్తి విత్తనాలు వేసేందుకు రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. వరుణదేవుడి కోసం వాళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కొందరైతే ఆలయాల్లో ప్రత్యేక వర్షాల కోసం పూజలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఆదిలాబాద్ జిల్లాలో కనబడుతోంది. మొత్తం మీద మృగశిర కార్తె ప్రవేశించి జూను దాదాపుగా సగం రోజులు కూడా గడిచిపోయాయి. జూన్ అంటే దాదాపుగా ఈరోజు 13వ తారీఖు వరకు కూడా ఇంకా వర్షాలు పడకపోవడంతో ఈ జూన్ మాసంలో కనుక వర్షాలు పడితే ఈ యొక్క అంటే తొలకరి కనుక కురిచినట్టయితే ఆ పత్తి విత్తనాలు వేసుకోవడానికి రైతులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద ఆదిలాబాద్లో మండుతున్న ఎండల కారణంగా మాత్రం ఇటు రైతులు, ఇటు విద్యార్థులు, ఇటు ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ జగదీష్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.